ఏంటే మాట్లాడవో? డబ్బులు ఇస్తావా లేకపోతే ఈ బొమ్మలు అమ్ముకుని తాగమంటావా? షాపు దగ్గర గొడవ చెయ్యొద్దు నాన్న, ఒక గంట ఆగిరండి, ఇస్తాను. ఇస్తావు నువ్వు ఇస్తున్నంత కాలం ఆయన తాగుతూనే ఉంటాడు. మీకు అనవసరం, దయచేసి ఈ విషయంలో మీరు మాట్లాడకండి. బాగా చెప్పావు. అయినా చిన్నప్పుడు నా డబ్బుతో పాలు తాగలా, ఇప్పుడు దాని డబ్బుతో నేను మందు అవుతున్నాను. తప్పేంటే? ఆ రోజు నేను పోలీస్ స్టేషన్ లో వదిలేసి తప్పు చేశాను రా. దయచేసి నన్ను వదిలేయండి. బాలా అది కాదు బాలా, వదిలేయండి. కాసేపు నేనేం చేసినా నేను కాదనుకో. అలాగే. కూతురు సంపాదన మీద తాగడానికి సిగ్గులేదు. కూతురా? నేనా? నేనన్నది నిన్ను కాదు, కానీ పీకింది నన్నే. ఎవరికైనా భాగ్యలక్ష్మి లాటరీ కొంటే తగులుద్ది, నీకు కంటే తగిలేస్తుంది. ఇదేంట్రా డైలాగ్ ఎక్కడ, యాక్షన్ ఎక్కడ? మీరు క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి కంఫర్ట్ లేదు. క్యారెక్టర్ లో దూరేరనుకోండి నొప్పి తెల్దో. ఈజీ. పెళ్ళిడికి వచ్చిన కూతురికి పెళ్లి చేయవరా? చెయ్యన్రా. నా కూతురు నా ఇష్టం. జీవితాంతం అది షాపులో పడి ఉండాల్సిందే, నాకు తాగటానికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఏం పీకుతాలా? నువ్వంటే ఇష్టం, నాకు గుండెలో పెట్టుకు చూసుకుంటానంటే నువ్వు బతికున్నంత వరకు పెళ్లి చేసుకున్నది. నీ చావు నా పెళ్లికి వచ్చింది. ఎన్నారా మార్కెట్ పెద్దలారా, నాకు తెలియకుండానే వీళ్ళిద్దరి మధ్యన ఇంత బాగోతం జరుగుతుంది. అయినా ఇదే నేను చచ్చిన తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? ఇట్టంటికి కూతురి కన్నా నాలాంటి తండ్రి ఎవరన్నా చూసారా అని మనం చేసుకుంటున్నా. ఎవరదే? నేను కామాష్ని. చెప్పు కామాక్షి. ఏమైంది? ఏంటి ఏమైంది? అదే నా మనీ ఏమైంది? పొద్దున్న డబ్బులు పెట్టిలో పెట్టి పంపించేసానే. నీ మనుషుల నీడ కూడా ఇటువైపు వచ్చినట్టు తెలియలేదు. పొద్దునే డబ్బు తీసుకుని ఇద్దరు బయలుదేరి వచ్చారే. వాళ్ళు మంచి వాళ్ళేనా? నా మనుషుల మీద డౌటా? డబ్బులు చేతికి వస్తే ఎవరిని నమ్మలేం వీరభద్రం. నా మనుషులు ఇద్దరు కూడా అలాంటి వాళ్ళు కాదయ్యా. అందులోనూ రవి నా కోసం ఎన్నిసార్లు కత్తిపోట్లు తిన్నాడో తెలుసా? చాలో వీరభద్రం, నా మనీ ఏమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను, అంతేగాని నీ మనుషుల గురించి తెలుసుకోవడానికి కాదు. అర్థమైందా? నువ్వు చేసేది గంజాయి వ్యాపారం అయినా సరే, ప్రాస్టిట్యూషన్ అయినా సరే, నువ్వు డబ్బు అడిగిన ప్రతిసారి ఎందుకు ఏమిటి అని అడగకుండా డబ్బు తీసుకువచ్చి ఇచ్చాను. నాకు రావాల్సిన డబ్బు అడిగితే ఇంతలో ఇబ్బంది పెడుతున్నావు. ఇంకో 1 అవర్ నేను ఇక్కడే ఉంటాను. ఈలోగా నీ మనుషుల్ని డబ్బుతో ఇక్కడికి పంపు, లేదా నైట్ నువ్వే డబ్బులు తీసుకుని ఇక్కడికి రావాలి. ఓకే? ఓకే. అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేయమంటే చేయరు, కానీ లిఫ్ట్ రిపేర్ వస్తే మాత్రం అందరు నన్నే అడుగుతారు. ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. అన్నా, శేఖర్ని బాండ్ని బిలువ. సరేనా? ఏమన్నా? ఏంటన్నా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. అడగనన్నా. నేనొక పెట్టెలో 5 కోట్ల రూపాయలు మీ ముందే పెట్టి బాగా ప్యాక్ చేసి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడ పెట్టిరా అని చెప్పాను. ఆ డబ్బు మొత్తం నొక్కేయాలని మీకు అనిపిస్తుందా లేదా? అన్నా, మీరు ఈ మాట అడగడం కన్నా మమ్మల్ని మొక్కలు ముక్కలుగా నరుకుండొచ్చు కదనా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పరా. మీకు ఆ డబ్బును తీసుకోవాలని అనిపిస్తుందా అనిపించదా? మాకు మాత్రం అనిపించదన్నా. బాలేడు పాండు, నీకు అనిపిస్తుందా అనిపించదా? అది ఏంట్రా డౌటా? విశ్వాసం కరెక్టే అన్న. అంత డబ్బు వచ్చిందంటే
అమ్మా లైఫ్లు సెటిల్ అయిపోతాయి కదా అన్న, అందుకే తీసుకోవాలనిపిస్తుందన్నా. తప్ప అన్నా వీడికి ఏదో పోయేకాలం వచ్చినట్టుంది. రవి గోపిలకి ఏదైనా డబ్బు సమస్య ఉందా అన్నా? వాళ్ళని ఎలా చేసింది? మీరు ఊ అని ఒక్క మాట చెప్పండి అన్నా. వాళ్ళిద్దరు తలలు నరికి తీసుకొచ్చి మీ కాలు దగ్గర పడేస్తామన్నా. పిచ్చి కాదు. మీరిద్దరూ ఏం చేస్తారంటే రవి గోపిల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారా లేదా బయటికి వెళ్ళారా, వెళితే ఎప్పుడు వెళ్ళారు ఏంటి అని విచారించుకురండి. అక్కడ అంతా సరిగానే ఉందని మీకు అనిపిస్తే నేను మీకు అడ్రస్ ఇస్తా. అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఏమయ్యారో విచారించుకురండి. అర్థమైందా? అర్థమైందన్నా. ఆట మొదలయ్యింది. కోట్లు సంపాదించాను కానీ 2 కోట్లు మాత్రం కట్టలేకపోయాను. తప్పుకో. కనబడగానే ఓ కాళ్ళ మీద పడిపోవడం ఇవి చేయకు. స్టేచర్ మెయింటైన్ చేయి. నువ్వు కూడా ఓ పూసేసుకోకు. వచ్చిన మ్యాటర్ గుర్తుంది కదా, జాగ్రత్తగా డీల్ చేయి. బాబాయ్ ఫ్యాక్టరీ పని మీద వచ్చారా అన్నయ్య? అది బాబాయ్ అంటే దేనికి చచ్చు ఉండదు, అంతా డైరెక్టే. ఇటీరా కుర్చీ. అరే పర్లేదు. నీ కొడుకులు అంటే బాబాయ్ ఎక్కడే బాగుంది. ఎక్కడైతే కొడుకుల్ని దూరంగా పెడతాడు నా తమ్ముడు. నాన్న ఇప్పుడు ఆ గొడవ ఎందుకు, నేను మాట్లాడుతున్నాను కదా. బాబాయ్ అసలు సంగతి ఏంటంటే బాబాయ్, నాన్న ఎప్పటి నుంచో మనకింత చేసిన జనానికి ఏం చేయాలరా అని చెప్పి చాలా కష్టపడి ఢిల్లీ వెళ్ళి ఫ్యాక్టరీ శాంక్షన్ చేయించుకొచ్చాడు బాబాయ్. ఈ ఫ్యాక్టరీ గనక ఇక్కడ పెడితే డైరెక్ట్గా 2000, డైరెక్ట్గా 2000 మందికి, ఇండైరెక్ట్గా 20,000 అండి. నువ్వు చెప్పరా, చెప్పు. మీరే చెప్పండి సార్. దీంతో పాటు పట్టుకో, దీని చుట్టుపక్కల ఈ షాపింగ్ కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు, పోస్ట్ ఆఫీస్. సార్ పోస్ట్ ఆఫీసులు కాదండి, ఇంటర్నేషనల్ ఐటీ కారిడార్స్ అండి. అది బాబాయ్. సో ఇలాంటివన్నీ వచ్చి బాగా డెవలప్ అయ్యి ఊరు పట్టణం అయిపోతుంది బాబాయ్. ఈ ఫ్యాక్టరీలో ఏం తయారు చేస్తారు? బీరు బాబాయ్. బీరు. ఈ చుట్టుపక్కల ఎవరు బీరు తాగాలన్నా మనూరు రావాల్సిందేనండి. తమ్ముడు, దాని విలువ 2000 కోట్లు. అందులో నీ పార్ట్నర్షిప్ 10%. అంటే 200 కోట్లు సార్. నీ పెట్టుబడుల్లో ఈ విషయంలో నువ్వేమి మాట్లాడకుండా ఉంటామే. ఆలోచించుకో. 200 కోట్లు నేను మాట్లాడకుండా ఉండడానికి బాగానే ఖరీదు కట్టారు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే అందరికి వెంటనే లాభం. అవును బాబాయ్, బాగుంది. కానీ ఈ ఫ్యాక్టరీలో తయారు చేసే విషం వల్ల నువ్వు చెప్తున్న అందరూ తాగుడికి బానిసలైపోయి పెళ్ళాం పిల్లల్ని రోడ్డు మీద పడిస్తారు. ఈ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే విషం వల్ల చుట్టుపక్కల 1,00,000 ఎకరాలు చచ్చిపోతాయి. పచ్చని పంట పొలాల్ని చంపేస్తే మన పిల్లలి తరం ఏం తిని బ్రతకాలన్నయ్య? పొలం అన్నం పెట్టే తల్లి లాంటిది. దాన్ని చంపేసి శ్మశానం చేయడం నేను బ్రతుకుంటగా జరగదు. అదిరా చెప్పాను కదా, తమ్ముడు పట్టుకుండగా ఈ ఫ్యాక్టరీ కట్టడం జరగదు. నేను చచ్చిపోయినా సరే జరగనివ్వను. పదరా, అనవసరంగా రోజు వేస్ట్ అయింది. మన నాయకుడు అన్న కొండనాయుడు గారు వారి సుడిగాలి పర్యటనలో ఒక భాగంగా మన నియోజకవర్గానికి కూడా వస్తున్నారు. ప్రజానికి వారిని చూడడానికి ఎల్లులాగా వస్తున్నారు. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వారి పార్టీ సభ్యులు సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. వారిని అన్నకి విన్నవించుకోండి, ఆనాటిని తరలి వచ్చిన తల్లులు పల్లెలని అయ్యగారు కార్లు పెట్టరా. దండంతా 1000 రూపాయలు నొట్టారా? బయటికి రాకూడదు, నొక్కేయి.
బౌలింగ్ పార్టీ చచ్చిపోయిందా? ఏం చేస్తాం? అయ్యో 2000 రూపాయలే. రాయ అయ్యగారితో ఫోటో దిగా. విర్జిన్ వాయిస్ కాంటెస్ట్ అంటే నాలా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం జరిగే పాటల పోటీ. అవునా? మరి నువ్వు ట్రై చేయట్లేదా? అవన్నీ డబ్బులున్న వాళ్ళకేరా, మనకు కాదు. డిపాజిట్ మినిమం 10,000 కట్టాలి. 10,000 కావాలా? అవునరా, నువ్వు మీ మ్యూజిక్ డైరెక్టర్ని అడగొచ్చు కదా. నువ్వు పోటీలో గెలిస్తే ఆయనకి సంతోషమే కదా. అన్ని వేలు ఎలా అడగలరా? ఎందుకు అడగలేవురా? ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నావు కదా. ఏ రోజైనా ఆయన నీకు జీతం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఓ మంచి పని కోసమే కదరా అడుగుతున్నావు. తప్పకుండా ఇస్తాడు, వెళ్ళి అడుగు. రే నీకు మొహమాటం అయితే చెప్పరా, మేమంతా కలిసి వచ్చి అడుగుతాం. కావాలంటే నేను కూడా వస్తానయ్యా. ఏంటన్నా ముగ్గురం కట్టగట్టుకుని ట్యాంక్ బండ్లో దూకుతామా లేక ఎవరి కాడు ఇండివిజువల్ గా దూకుతామా అని ఆలోచిస్తున్నారా? సంతోషించంగానే తిరగండి తిరగండి. ఏంట్రా అసలు మీకు ఇంటెద్దు కట్టాలనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడు రాదా? ఎందుకురా నా జీవితంతో ఇట్లా ఆడుకుంటారు? హలో పెద్ద యాక్టరు, ఆ యాక్టింగ్ ఆపు. నాకు ఈ నెల డబ్బు చాలా అవసరం. హౌస్ ట్యాక్స్ కట్టాలి. వెంటనే డబ్బు కట్టేటువంటి ఏర్పాటు చేయండి. తర్వాత ఏమనుకున్నా ఏం లాభం లేదు. నువ్వేంట్రా కారుకి స్టెఫ్నీ టైర్ లాగా ఇక్కడే ఫిక్స్ అయిపోయావు? లేదు సార్, ఓ 2-3 రోజుల్లో ఊరు వెళ్ళిపోతానండి. తప్పకుండా వెళ్ళిపోవాలి. వీళ్ళతోనే ఏగలేక చచ్చిపోతున్నా. ఆగిపోయింది. చెప్పింది అర్థమైంది కదా? మళ్ళీ ఆగిపోయి చచ్చింది. అసలు ఈ ఫోన్ కనిపెట్టి నువ్వు నరికేయాలరా. ఏదో మిస్డ్ కాల్స్ స్విచ్ ఆఫ్ చేస్తే సరి. ఇంటి ఓనర్ గారు మంచి పిల్లగాళ్ళని ఎందుకంటే అట్లా తిడతారో? 1 సంవత్సరం 2 కట్టలేదు, నెక్స్ట్ కలిపి కడతారులే. ఏంది నా తుండుకోట యావండి ఇంటి ఓనర్ గారు? ఏందండి నువ్వే 3 నెలలు ఎదగట్లేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా? నేనక్క సపోర్ట్ చేసినాను. ఇప్పుడే మాట్లాడింది నా తుండుకోట. మరి మాట్లాడే లుంగి కొట్టేవాడు ఉన్నాడుగా సంటి బిడ్డ. ఇన్నాళ్ళు మా ఇంటి ఆవిడే కొట్టింది, ఇప్పుడు ఇంటి ఓనర్ కూడా కొట్టాడు నా తుండుకోట. ఏంటన్నా ఈ టాలెంట్ అంతా నీదా? సాయంకాలం వస్తాను. అద్దె గనక కట్టకపోయారంటే నువ్వు మిమిక్రీ చేయడం కాదు, నా మిమిక్రీ చూపిస్తా. నువ్వు కూడా గుర్తుంచుకెళ్ళిపో. నేను చెప్పేది భయ్యా, అసలు జరిగిందే. మినిస్టర్ పర్మిషన్ లేకుండా ఆయన ఎదుర్కొండా కూర్చోకూడదు తెలుసు. కనపడంగానే ఆయనకి సెల్యూట్ కొట్టాలి, ఇది తెలుసు. మరి సెల్యూట్ కొట్టడంలోనే తెలిసిపోయింది కదంటయ్యా నువ్వు నాకంటే కిందోడువని. మరి అడిగిమని ఎందుకుండవయ్యా? ఏమయ్యా సత్యం, ఆఫ్టర్ ఆల్ ఒక ఏసీపీవి, నీ మీద ఒక కమిషనరు, ఏడీజీపీ, డీజీపీ. ఇది నీ పోలీస్ డిపార్ట్మెంట్. మీ డిపార్ట్మెంట్ మీద నేను హోమ్ మినిస్టర్ని. నా మీద సీఎం, గవర్నరు, పిఎం, మనందరి మీద రాష్ట్రపతి. ఎంత పవరు, ఎంత నెట్వర్క్ అయ్యా. ఇప్పుడు ఆలోచించు, నీ పొజిషన్ ఏంటో. చిన్న చీమలా అనిపించట్లా? లేదులే, ఈ మధ్యన మీ పోలీసు వాళ్ళకి పొగరెక్కువైంది. అని దాచిపెట్టి నన్ను దద్దమ్మని చేద్దామనుకున్నావా? ఏమయ్యా, ఆచార్యని దాచేస్తే నా అధికారం పోద్దా, గవర్నమెంట్ పడిపోద్దా? అట్టని భయపెడుతున్నావా? అది భయం కాదయ్యా, కోట్ల ఆస్తి పోతుంది అని కంగారు పడ్డాను. అయినా టెన్షన్ ఒక్కరోజే. పిచ్చోడా, 5-6 సంక్షేమ పథకాలు ప్రకటించారంటే ఆడి పేరును నిలవేసుకున్న దానికంటే 100 రెట్లు సంపాదించగలను. కాకపోతే ఆడు తొందరపడి నా గురించి బొక్కలన్నీ బయట పెట్టేస్తాడేమోనని. అంత ఛాన్స్ ఆడికి ఇవ్వను. అవసరమైతే అని నేనే లేపించేస్తాను. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, నాలాంటి రాజకీయ నాయకుల ముందు నువ్వు యూనిఫారం వేసుకున్న తత్తువయ్యా. లే అంటే లేవాలి, ఎస్ఐ అంటే ఏసేయాలి, అది ఎన్కౌంటర్ అని అనౌన్స్ చెయ్యాలి.
కొత్తపేట దాసు, అంబర్పేట శంకరు, అమీర్పేట అశోకు, వెల్డింగ్ వెంకట్. వాళ్ళలాగే నువ్వు సత్యం ఐపీఎస్. దట్స్ ఆల్. ఏంటలా చూస్తున్నావు? తొత్తునవుగా, ఇక మంత్రి లేదు, మట్టి గడ్డ లేదు. నేను ఆఫ్టర్ ఆల్ ఏసీపీనే. నువ్వు అన్నట్టు నా పైన కమిషనరు, సీఎం, పిఎం, ప్రెసిడెంట్. ఏటా కళ్ళు తాగిన కోతిలా సొల్లు కూతులు కూసావుగా. వీళ్ళందరికంటే ఒక గొప్ప పవర్ని మర్చిపోయావు. అదే నాన్న, 5 ఏళ్ళకి ఒకసారి వెళ్ళి అడుక్కుంటావే భిక్ష. ఓట్ల భిక్ష మన జనం నాన్న. అది సరే, ఆచార్యాన్ని నేనేదో దాచిపెట్టినట్టు మాట్లాడావు. అవును, నేనే దాచిపెట్టాను అనుకో. ఆడిని నేరుగా కోర్టుకి ఈడ్చుకెళ్తాను. ఆ తర్వాత ఈ కోర్టులో నీకు బీర్లుండవు, బిర్యానీలు ఉండవు. చర్లగడ్డ జైల్లో చెప్పకూడే. మా పైన 1000 తలలు ఉండొచ్చు, కానీ మేం లేకపోతే మీ తలే లేకుండా పోతుంది. కష్టాలు కొలిమని తెలుసు కూడా కావాలని వేసుకున్నాం ఈ కాకి డ్రెస్. ఎక్కడ నొక్కితే ఎవడు కోటలు కదులుతాయో మాకు తెలీదు. మంత్రి గారు, నాకు తప్పంటే తప్పు, ఒప్పంటే ఒప్పు. అది జేబులు కొట్టే పిక్ పాకెట్ గాడైనా సరే, ప్రజలు సొమ్ము తినే మీలాంటి పొలిటీషియన్ అయినా సరే. ఒకటే తేడా, వాడి చేతిలో బ్లేడు, మీ చేతిలో బినామీ. నువ్వు విసిరే డబ్బులకి విశ్వాసంగా ఉన్న నీ సర్వెంట్స్కి నీ అంతరంగం మాత్రం తెలుసు. కానీ నా లాంటి గవర్నమెంట్ సర్వెంట్స్కి నీలాంటి వాళ్ళని ఎక్కడ, ఎలా, ఎప్పుడు కొట్టాలనే విద్య బాగా తెలుసు. ఇంతవరకు నా లాంటి పోలీస్ ఆఫీసర్ని మీరు చూసుండ్రు. సత్యం ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీ ఆయన కావాలి. ఏమండి ఏమండి, మీకోసం ఎవరు వచ్చారు? వాసి ముద్ద నేనేనే. మీరా? ఈ కొత్త అవతారం ఎప్పటి నుంచండి? ఓసి ముద్ద అవతారం ఇది కొత్త అవతారం కాదే, అద్దె అవతారం. అన్నట్టు కొద్దిసేపట్లో మన ఇంటికి ధనలక్ష్మి వస్తుంది. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి సాగుతుందండి? మన పాత ఇల్లు ఈ కొత్త ఇల్లు కాకుండా మీకు 3వ ఇల్లు కూడా ఉందన్నమాట. ఇదిగో నా పాతివ్రత్యాన్ని శంకించబోక. ధనలక్ష్మి అంటే సవితి కాదే, డబ్బు డబ్బు, క్యాష్ క్యాష్. అదేనే మన పై పోర్షన్ అద్దెకిద్దాం అనుకున్నావు కదా, దాని తాలూకు డబ్బు అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తున్నారు. నిన్ను గనక ధనలక్ష్మి ఈ నేచర్ లో చూసిందంటే అటు నుంచి అంటే పారిపోతుంది. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. నువ్వు లోపలికి వెళ్ళి, వాళ్ళు వచ్చే టైం అయింది. సార్, నేను చెప్పిన విఐపి పార్టీ వీళ్ళేనండి. మంచి సౌండ్. ఏం సౌండ్? కనక మహాలక్ష్మి రికార్డింగ్ సౌండా? అదిగా సార్, విఐపి అండర్వేట్స్ దగ్గర నుంచి ఫంక్షన్స్ లో విఐపి రిజర్వేషన్స్ వరకు అంతా విఐపి మెయింటెనెన్స్ అండి వీళ్ళది. ఏమయ్యా, అసలు ఇళ్ల బ్రోకర్వా పెళ్లిళ్ళ బ్రోకర్వా? లేకపోతే ఏంటయ్యా, ఇంట్లో అద్దెకుండే వాళ్ళని తీసుకురామంటే ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్లి కొడుకుని తీసుకొస్తావా? మావా, మమ్మల్ని చూస్తుంటే అల్లుళ్ళు లాగా కనిపిస్తున్నావా? థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. ఏంటయ్యో, వదిలితే మీరు ఏకంగా సంసారాలు పెట్టేట్టుగా ఉన్నారా? ముందు ఈ విషయం చెప్పండి. మీరు అడ్వాన్స్ ఇచ్చి కండిషన్స్ వింటారా, లేక కండిషన్స్ విన్న తర్వాత అడ్వాన్స్ ఇస్తారా? అడ్వాన్సా? ఇదే ఫిట్టింగ్ బాబు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అప్పించేటప్పుడు కూడా తమ కండిషన్స్ ఇలా ముఖమే అడుగుంటారు. కానీ నేను అడుగుతున్నాను. సరే, తమ కండిషన్స్ ఏంటి అడుక్కోండి. మీ టైటిల్స్ ఏంటి? తిరుమల, తిరుపతి, వెంకటేశ. ఏంటి ముగ్గురు ఒకే దేవుడి పేరు పెట్టుకున్నారు? ముగ్గురు కలిసి నామం పెడదామనే? మామ బలే నేనంత తేలిగా. ఈ బుట్టోడు ఎవరు? హలో, కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. మర్యాద, అనవసరంగా బుడ్డోడు గిడ్డోడు అన్నామనుకో రఫ్ఫార్ ఇచ్చేస్తా. ఆ తర్వాత బాక్సులు బద్దలైపోతాయి. ఐఎమ్ రాజ్, మృగరాజ్. సర్లే, డబ్బులు ఇవ్వండి. ఏంటండి, మేమన్నా అడుగు తినే వాళ్ళ కనబడుతున్నావా? చిల్లర వేసుకోవడానికి అన్నట్టు ఇంత పెద్ద సూట్ కేసు తెరిచి కూర్చున్నారు. క్యాష్ గీషు ఇవ్వం. మరి క్రెడిట్ కార్డు, కార్డులు కవర్లు పుచ్చుకోవడానికి నేను ఏమైనా పోస్ట్ మ్యాన్ అనుకున్నావా? లేకపోతే వాచ్మెన్? ఏంటండి, నన్ను చూస్తే మీకు వాచ్మెన్ లో కనిపిస్తున్నా? మా వాడికి సైడ్ ప్రాబ్లం అండి. ఏ ప్రాబ్లం అయితే నాకెందుకు? క్యాష్ కొట్టండి. అబ్బా, మాకు క్యాష్ ట్రబులే. అదేంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా సౌండ్? మా క్యాష్ ఇవ్వాలంటే కొంచెం ఐటీ ప్రాబ్లం అండి. అయితే చెక్ ఇవ్వండి. దట్స్ రైట్.
మొట్టమొదటిసారిగా చెక్ రాస్తున్నాను. సార్కి మంచి ఇన్కమ్ రావాలి. సార్ మీ పేరేంటో చెప్పండి. పీకే కోటేశ్వరరావు, తులా రాశి, పైడిబాల గోత్రం, మూలా నక్షత్రం. కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా తెచ్చావా? దేనికి? లేకపోతే ఏంటయ్యా, మేమన్నా అర్థం చేయడానికి వచ్చావు అనుకున్నావా? కులాలు గోత్రాలు చెప్తున్నావు, సింపుల్ గా నేమ్ చెప్పు. పీకే కోటేశ్వరరావు. పీకే కోటేశ్వరరావు. ప్రజెంట్ సార్. అదేంటయ్యా వాచ్మెన్ నిలబడి ప్రజెంట్ సార్ అంటున్నావు? అంటే చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు మాస్టర్ పిలిచినట్టు అనిపిస్తాను. ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాలో అంత రాసుకుని డ్రా చేసుకోండి. ఏంటి చెయ్యి వణుకుతుంది? ఆ వణుకుతున్నది చెయ్యి కాదు, చెక్కు. పార్వతి, ఏమిటండి? మొదటిసారిగా చెక్కు తీసుకున్నాను. 4 మూల పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టు. అది చెక్ అనుకుంటారా, పెళ్లి పత్రిక అనుకుంటారా? దేవుడి దగ్గర పెట్టడానికి. ఈవిడ ఎవరండి? మీ చెల్లెలా? కాదు. మీ కూతురా అండి? కానే కాదు, స్వయంగా నా చేతులతో తాళి కట్టించుకున్న నా భార్య. మరి ఆవిడ చేత స్వయంగా జడలు వేయించుకున్న మీ కూతుళ్ళు ఎక్కడా? అక్కడ. వీళ్ళ ముగ్గురు నీ కూతుళ్ళేనా? ఎంతవరకు నాకు రాని డౌట్ నీకెందుకు వచ్చింది? ఒకళ్ళు బ్లాక్ అండ్ వైట్ లోను, ఒకళ్ళు ఈస్ట్మన్ కలర్ లోను, ఒకళ్ళు రెయిన్బో కలర్ లో ఉంటేను. ఒకటి పొద్దున పుట్టింది, రెండోది మధ్యాహ్నం పుట్టింది, మూడోది సూర్యాస్తమయం ఎప్పుడు పుట్టింది. నిజంగానా? మరి లేకపోతే ఏమిటయా, నా భార్య ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకున్నావా? 3 ఒకే రకం కాపీలు తెంపడానికి. సరిగాని మీదంతా విఐపి స్టైల్ అన్నారు కదా, కనీసం విఐపి సూట్ కేసులు కూడా లేకుండా వచ్చారు. సామాన్ ఎక్కడ? లాకర్ లో పెట్టాం. డోంట్ వరీ, మా ఇంట్లో అంత సామాన్ పక్కాగా ఉంటుంది. ఇదిగో, మీరు బ్యాచులర్స్ అయినా సరే దయదలిచి మీకు రూమ్ ఇచ్చారు. అది ఆసరాగా తీసుకుని పాలు పొంగించాల్సిన బదులు బీరు పొంగించారంటే మర్యాద ఉండదు. ఒకసారి నోరు తెరవండి. దానికి మంచి ముహూర్తాలు అడుగు పెట్టాం కదా, మీ నోరు తీపి చేద్దామని. బిల్ చేయండి. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. ఎక్స్క్యూజ్ మీ, క్రెడిట్ కార్డ్. సార్ నమస్కారం సార్. సార్ మిమ్మల్ని. మీరు? సార్ నేను ఇక్కడ మేనేజర్ని సార్. మరి నేను? సార్ మీరు మా కస్టమర్ సార్. కదా సార్ క్యాష్ ఇస్తున్నాను, క్యాసెట్ కొనుక్కుంటున్నాను. మధ్యలో ఈసారి ఎందుకండి? సార్ అది కస్టమర్స్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా సార్. ఆహా, ఏమండి నాకు తెలియక అడుగుతాను, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 56 సంవత్సరాలు. కానీ బానిస బుద్ధులు మాత్రం పొరుచుకోరే సార్ 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 అని. అంత అవసరమా? లేదు. పనే లేదా? లేదు. ఉంది. వెళ్ళి పని చూడు. అలాగే సార్. ఇది మళ్ళీ సార్ అంటావు? ఏమో ఎన్నిసార్లు చెప్పాలి? తలక పని చేదా? సార్ అని మిమ్మల్నే కాదు ఇంకెవరిని అన్ను. నా మీదొట్టు, భగవంతుడి మీదట్టు. హాయ్ మధు, పిలుస్తారా? హాయ్ మధు. కార్డ్. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, యువర్ ప్యాకెట్. యా ష్యూర్. మధు బాయ్. దాట్స్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా, ఆ డస్ట్బిన్ దారికి అడ్డుగా ఉంది కదా, పక్కన పెట్టకూడదు? అలాగే సార్. ఓనర్ గారేంటి ఎప్పుడు లేని ఈ టైంలో వచ్చారు? ఏమయ్యా మేనేజరు, ఈ వీక్ టర్న్ ఓవర్ ఎట్టుంది? పర్లేదో అప్పలరాజు. పర్వాలేదో అప్పల్ రాజా. అప్పల్ రాజా మతి చెలించిందా? కస్టమర్ కస్టమర్ తర్వాత చెప్తా. రండి అమ్మా, రండి రండి. బిజినెస్ ఎలా ఉంది అంకుల్? బానే ఉందమ్మా. మా నాన్న అదో టైపు, ఏమనుకోకండి. ఏం పర్లేదమ్మా, నేనేం అనుకోలేదు, అనుకోను కూడా. వస్తాను అంకుల్. ఓకేనమ్మా. ఆ అమ్మాయి నీకు ఎలా తెలుసు? మా ఇంట్లో అద్దెకుంటుంది. అంటే నువ్వు ఉంటున్న ఇల్లు కాకుండా నీకు ఇంకో ఇల్లు కూడా ఉందా? అవును. కేవలం శాలరీ గడివి 2 ఇల్లు కట్టించగలిగావంటే నా బిజినెస్ లో ఎంత నొక్కేస్తున్నావురా? ఆ 2 ఇళ్ళు మా పెద్దల ప్రాపర్టీ. మరి 2 ఏళ్లకు ఓనర్ అయినప్పుడు నా దగ్గర ఉద్యోగం చేయడం ఏంటి? ఉద్యోగం పురుష లక్షణం. ఓహో, పర్లేదు అప్పలరాజు. అంటే ఏ లక్షణమో? స్వతంత్ర పౌరుడి లక్షణం. చెంప పగలగొట్టడం కూడా స్వతంత్ర పౌరుడి లక్షణమేరా? నన్ను కన్న తండ్రే నన్ను అప్పలరాజు గారు అని పిలుస్తారా? ఆయన అలా పిలిస్తే పిలవచ్చు, కానీ నేను అలా పిలవకూడదు అప్పలరాజు. నేను ఈ షాపు ఓనర్ రా. అయితే అవ్వచ్చు, కానీ నేను అలా పిలవకూడదు. మరి ఏమని పిలవాలి? ఏమో అప్పలరాజు అనకూడదు. అన్నో అన్నో. మరి ఏమంటావు? ఏమో అప్పలరాజు. చిచి, నీకిదేం బుద్ధి? కార్పొరేట్ మెంబర్వి, టింబర్ డిపోలో టిప్పు సుల్తాన్వి, 1000 ఆటోల ఓనర్వి, ఇలా ఫ్రేములు కొట్టి చిల్లర డబ్బులు అడుగుతావు ఎందుకు? వారి నా చిట్టి బామ్మర్ది పొద్దున్నే ఫ్రేమ్ కొట్టి చిల్లి కాని అయినా కూలి తీసుకోకపోతే అస్సలు నాకు కలిసి రాదురా. అది నా సెంటిమెంటు.
అయినా ఈ గట్టారత్తయ్య పుట్టోళ్ళకి ఫ్రేములు కొట్టే వ్యాపారాన్ని అడ్డం పెట్టుకునే కదా ఇన్ని కోట్లు సంపాదించాడు. వృత్తి విద్యను మర్చిపోకూడదు, అడుక్కు తినిపోతావు. మరి ఆ ఫోటోలకు దండలేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ తమరెవరు బాబు? శుక్ర. అంటే అండమాన్లో చదువుకని చెప్పి అనకాపల్లి వెళ్ళి ఆడపిల్లలతో ఆడుకొచ్చింది తమరే కదా? అబ్బా సిగ్గొకటి. ఈ దండల కథ ఏంటంటే, ఇప్పుడు కీర్తిశేషులు అయిపోయిన వాళ్ళ పుట్టోలకి దండలు వేస్తాం కదా, అట్లాగే మనం కబ్జా చేసేసిన స్థలాల పుట్టోలకు కూడా దండలేస్తాం అనమాట. ఇంకా దండ వేయకుండా దండం పెడతాము అంటే ఆ స్థలాన్ని మనం కబ్జా చెయ్యాల్సి ఉందన్నమాట. ఇలా ఊరికనే స్థలాలు తీసుకోవడం పాపం బాయ్యా. డబ్బుతో కొంటే జబ్బులు వస్తాయని మా గబ్బు గోవింద స్వామి చెప్పాళ్లే బాజా. అందుకే కబ్జాలు చేసి కామ్గా బతుకుతున్నాను. ఏంటి కామ్గా బతికేది? ఊరు మొత్తం నీ స్థలం కబ్జాల గురించి జెమినీ టీవీ ప్రజావేదిక ప్రోగ్రామ్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటున్నారు. రామా రక్షక, ఎవరు ఏ వారం బాయ్యో తెలుసుకునేసరికి నా ఆయుష్ సగం కబ్జా అయిపోతుంది కదంటయ్యా. వీళ్ళ నాన్న కుటుంబ నియంత్రణ అస్సలు పాటించకుండా సోమవారం నుంచి ఆదివారం దాకా పిల్లల్ని అన్నట్టు 3 డబుల్స్ ఒక సింగిల్ని కని నా మీదకి వదిలేశాడయ్యా. మేము ఆయన కని వదిలేస్తే రాలేదు, నువ్వు మా అక్కను కట్టుకున్నావు కాబట్టి వచ్చావు. తొక్కలోది బావనే సెంటిమెంట్ ఏడ్చింది కదా. అక్క మొగుడు తిరిగితే కుక్క బతకాల్సి వస్తుంది రే. నీతో వదిలే. ఎరా టేక్ చెట్లు అమ్మేవా? అమ్మేను బాయ్యా. ఆ డబ్బులు ఇచ్చే. చెట్లు అమ్మన్నావు కానీ డబ్బులు తీసుకోమని చెప్పలేదుగా. చెప్పకపోవడం రా. చెట్లు అమ్మి డబ్బులు తీసుకోండి అని ప్లాంట్కి వచ్చి మరీ చెప్పాను కదా. నాకు చెప్పే బాయ్యా. ఓఫో నీకు చెప్పానా? నేనే కన్ఫ్యూజ్ అయ్యాలే. ఆ డబ్బులు ఇచ్చే. డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోమన్నావు కానీ తెచ్చి నీకు ఇమ్మని చెప్పలేదుగా, అందుకే ఖర్చు పెట్టేశాను. ఖర్చు పెట్టేసావా? కర్మ కర్మ కర్మ. నా కన్ఫ్యూజన్ మీరు అడ్వాంటేజ్ గా తీసుకోకండి రోయ్. రేపు ఈ పాటికి చెట్ల మీద డబ్బులు నా చేతిలో పెట్టకపోయారో మీ డబుల్స్ ని కాకులు ఎత్తుకుపోతాయి. ఎలానే మీ మ్యాటర్ ఏంటి బాబు? ఆటో స్టాండ్ లో గొడవని చెప్పాం కదా. ఆ నర్సింగ్ గారికి ఫోన్ చేయమని చెప్పాం కదా. హలో నర్సింగ్, 1 minute. నర్సింగ్ లైన్ లో ఉన్నాడు. హలో ఏంటి ఫోన్ చేయమన్నావట? ఏం లేదయ్యా, ఈ మధ్యన ఆటో స్టాండ్ లో డ్రైవర్లు యూనియన్ పెట్టారంట. నీకు తెలుసు కదా, డబ్బున్నోడికి సింప్లిసిటీ, లేబరోడికి యూనిటీ మ్యాచ్ కదని. ఇంతకీ యూనియన్ పెట్టింది ఎవడు? ఆడెవడ బచ్చాగాడు రాజుగాడంట. ఆడి బాస్తు బాగుండక వరస్ట్ ఐడియాలు వేస్తున్నాడు కానీ కాస్త సంగతి లాంటి పిల్ల లవ్ చేస్తే కళ్ళు పోగలవు. మనకి మనుషులతో లవ్ ఆడే అలవాట్లేదులే. ఓ సారీ, అది మనుషులకుండే అలవాటు కదా, పొరపాటు నీతో అనేసాను. మూడు కొత్త పాటు చేసావు కదంట్రా. నేను ముద్దు పెట్టుకుంటుంది ఆ పిల్లని కాదు, ఆ స్థలాన్ని. అందులో హాస్పిటల్ ఉంది. అందులో ఆసుపత్రి ఉందా, ఐస్ క్రీమ్ పార్లర్ ఉందా? కాదు, ఆ స్థలం వాస్తు బ్రహ్మాండంగా ఉంది. ఆ స్థలం కనుక మన ఆస్తుల్లో కలిసిందంటే 2 ఏళ్లలో 2 కోట్లు పెరిగిపోద్ది. అయినా నీ పేత బ్రెయిన్కి అంత అందదు కానీ వెళ్ళి కాళ్ళు రెడీ చెయ్యి. గుంట వంట పంట పెంట పర్ఫెక్ట్ వాస్తు. శని ఇదేరా నేను చెప్పినటువంటి బంగారు గని. అరే గుడ్డలు లేని సినిమా హీరోయిన్ లాగా ఎంత అందంగా ఉందో చూడు. బుజ్జుముండా, ఇంత మంచి సెంటర్ లో స్థలం చూస్తూ చూస్తూ నీకు ఎవడమ్ముతాడు? నీ పిచ్చి గాని అని వెర్రి గాని వాళ్ళు అమ్ముతారంటరా. మనం కొనుక్కుంటాం, కుదరదనుకో లాగేసుకుంటాం. నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే. ఇంతకీ మీరెవరు? ఏడుగు అట్టారత్తయ్య, ఏడుగు 7 బామ్మర్దులు. ఏంటి ప్రాబ్లం? విఐపీలందరికీ ఉండే కామన్ ప్రాబ్లమేనమ్మా, బీపీ. నర్స్, బీపీ మీటర్ తీసుకురా. మీటర్ అక్కర్లేదమ్మా, మ్యాటర్ నేను చెప్తాను కదా. బాబాయికి చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉండేది. తను భోజనం చేయకుండా ఏడిపిస్తూ ఇల్లంతా తిప్పుతుంటే మా అత్తమ్మ, ఒరే రత్తిగా ఈ ముద్ద తిన్నావంటే ఆ మంగ మేడ నీకే రాయించిస్తాను రా అనేది. ఈ చారు అన్నం కూడా తిన్నావంటే ఆ చెంగయ్య ఆస్తి కూడా నీకే రాయించిస్తాను రా అనేది. కానీ ఇప్పుడు నాకు అమ్మ లేదుగా. అలవాటు మాత్రం బాలేదు. మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. అంత అర్థంగానే మ్యాటర్ లేదమ్మా, సింపుల్. ఈ స్థలం నీ అంత అందంగా ఉంది, దీన్ని గనక నువ్వు నాకు రాసిచ్చావనుకో. హైపర్ టెన్షన్ ఎక్కువైతే తల్లో నరాలు దెబ్బతినే ప్రాబ్లం ఉంది.
బహుశా మీ రోగం అదే అనుకుంటాను. అక్క మొగుడికి అన్యాయం జరిగితే తట్టుకోలేరు నా 127 బామ్మర్దులు. సో డాక్టర్ అమ్మా, నీకు 24 గంటలే టైం ఇస్తున్నాను. అప్పటికి ఒప్పుకోకపోతే ఆ దక్షిణ వైపు కిటికీలోంచి నీ సావు కేక వస్తుంది. ఆ ఈశాన్యంలో ఉన్న నుయ్యి నీ శవానికి గొయ్య ఉంది. అబ్బా పర్ఫెక్ట్ వాస్తండి. ఇక పెద్దము రేపటిదాకా బతికుంటే నీ కూతురు పెద్ద డాక్టర్ అయిపోద్ది. రండి రా. మీరేం చెప్పక్కర్లేదండి, నా చేయి వాడుకోండి, పర్లేదు. మీరు చాలా మంచార్లో ఉన్నారండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. సార్ కొబ్బరి పచ్చడి ఏమంటారా, అల్లం పచ్చడి ఏమంటారా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేమైనా అభ్యంతరమా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేనా అభ్యంతరమా?